ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో ఆయన సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తన ఫోన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ ముందు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అటు గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరిత సైతం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాంగ్మూలం ఇచ్చారు. సరిత ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లుగా ఆమె గతంలో ఆరోపించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావును మంగళవారం 4వసారి సిట్ విచారణకు పిలిచింది. సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఏ